ట్రాన్స్జెండర్స్ కూడా ఇలా చేస్తారా? చిన్నపిల్లల్ని ఎత్తుకపోయి వీళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని ఒత్తేసేసి గుర్తింపబడుతున్నామా? ఇది కొట్టిన వాళ్ళనే కొజ్జోళ్ళు అంటారు. ఈమె చాలా బాగా సెక్స్ గురించి మాట్లాడుతుంది, ఈమె చాలా బాగా సెక్స్ చేస్తుందేమో. మీ అమ్మతో కూర్చొని మాట్లాడినా మీ అమ్మ కూడా ఇదే సమాధానం చెప్తుంది. 70% ఆఫ్ సెక్స్ వర్కర్స్ ఆర్ డూ వాట్ యు వాంట్ టు డూ, సీ వాట్ యు వాంట్ టు సీ, డోంట్ సీ ఎవ్రీథింగ్. ఢమరుకం శివుడు, శివుడు ఢమరుకనాదానికి ఎంతైతే పవర్ ఉంటుందో అంతే తాలికి కూడా ఉంటుంది. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్రాన్స్ కమ్యూనిటీ ఆశీర్వాదం ఎందుకు ఇంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడున్న సమాజంలో ఎవరు మమ్మల్ని అర్ధనారీశ్వరులు అని ఎందుకు పిలవట్లేదు అంటే, ఇద్దరు పిల్లల తండ్రి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇగో నాకు సర్టిఫికేట్ ఉంది అంటే, వాళ్ళంతా సగానికి సగం మగవాళ్ళు, ఓన్లీ డబ్బు కోసమే. ఎందుకు అయిపోతున్నారు వాళ్ళందరూ అనేది ఒక క్వశ్చన్ ఎప్పుడన్నా ఆలోచించిండ్రా ఎవరన్నా? అంటే ఇప్పుడు ఫీలింగ్స్ అనేది అమ్మాయిలాగా ఉన్నప్పుడు అలాగనే ఉండొచ్చు కదా, సర్జరీ అనే థాట్ ఎందుకు వస్తుంది? అంటే సెక్స్ కి ప్రయారిటీ అనేది కాదు. ఒకప్పుడు చెట్ల కాడ నిలబడితే దంద చేస్తే 100 రూపాయలు, 200 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలకు దంద చేసిన హిజ్రా కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు మీరు బట్టలిప్పి డాన్స్ చేయటం ఏంది? బట్టలిప్పే సంప్రదాయం అసలు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నాకు దేవుడు వస్తాడని చెప్పిన వాళ్ళు కొజ్జోలు అయిపోయారు. నేను మొగోడిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన వాళ్ళు నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు వాట్ ఈజ్ అవర్ లైఫ్ అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే రేవంత్ అన్న ఇప్పుడు 73 మంది ఉద్యోగాలు చేస్తున్నారు, అందులో 43 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా చేస్తున్నారు అండ్ 18 మంది సెక్యూరిటీ గార్డ్స్ గా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మనకు అందరికి తెలిసిన వ్యక్తి, ట్రాన్స్జెండర్ అనగానే గుర్తొచ్చే పదం అండ్ పేరు చంద్రముఖి మువ్వాల గారు మనతోనే ఉన్నారు. అసలు ట్రాన్స్జెండర్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు ట్రాన్స్ గా ఎందుకు మారుతున్నారు, అండ్ ఇప్పుడున్న సమాజంలో ట్రాన్స్ కి ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, అంటే గతంలో ఎన్ని సంవత్సరాల ముందు ట్రాన్స్ లేని ఈ మధ్యకాలంలో చూస్తే గనక ప్రతి ఒక్కరు చీరలు కట్టుకొని మన సిగ్నల్స్ దగ్గర చూస్తున్నాం. వాళ్ళు ట్రాన్సా లేకుంటే అబ్బాయిలా అనేది క్వశ్చన్ మార్క్. అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా ఇలా చేస్తారా అన్నది చాలా మందికి అపోహ ఉంది. ట్రాన్స్జెండర్స్ అంటే అర్ధనారీశ్వరులు అని మనం చెప్తుంటాం, కానీ అలాంటి వాళ్ళకి ఎందుకు ఈ అవమానాలు? వాళ్ళు రాగానే డోర్లు ఎందుకు క్లోజ్ చేస్తారు? అసలు ట్రాన్స్జెండర్స్ కి ఎందుకు వాల్యూ ఉందా లేదా, ఎందుకు అన్నది ఒక మాట ఇప్పుడు మనం చంద్రముఖి మువ్వాల గారిని అడిగి ప్రయత్నిద్దాం. నమస్తే అక్క. నమస్తే అయ్యా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అసలు నేను నా కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారు అలానే ఉన్నారు, నేను మారుతున్నాను. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ నాకు. ఓకే అక్క, నాకు చాలా రోజులు చాలా అనిపిస్తుంది ఏంటంటే అర్ధనారీశ్వరులు అంటారు, అంటే దేవుడు సగభాగం నాగేశ్వరి అని అంటారు కదా. కానీ మనం అది మీరు అనడమే విన్నాను నేను. ట్రాన్స్ ప్రతి ఒక్క ట్రాన్స్ ఈ పదం వాడతారు, దాని దేవుడితో పోల్చుకుంటారు. కానీ ఎవ్వరు కూడా మానవులు అది అర్ధనారీశ్వరి అని ఎవ్వరు అన్నారు. అంటే దాదాపు అంటే ఇప్పుడు మానేశారు, జనరేషన్ గ్యాప్. ఎస్, ఇప్పుడు ఎవరు అన్నారు వచ్చంగానే డోర్ క్లోజ్ చేయడం, కాకుంటే 6 అడుగుల దూరం పారిపోవడం కానీ ఇలా జరుగుతుంది. ఎందుకంత అంటే ఒక అంటరాని వాళ్ళలాగా ఎందుకు చూస్తున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎవరన్నా ట్రాన్స్ విమెన్ అంటే ఇప్పుడు వాడుక భాషలో మాట్లాడుకుంటే కొజ్జోలు కనిపిస్తే తల్లిదండ్రులు పిల్లలని దాచిపెట్టుకునేవాళ్ళు. ఏమనేవాళ్ళు తెలుసా? చిన్నపిల్లల్ని ఎత్తుకపోయి వీళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని ఒత్తేసేసి వీళ్ళని వాళ్ళలాగా చేసేస్తారు అని ఒక రూమర్ ఉండేది. ఓకే, మా అమ్మమ్మలు నానమ్మలు భయపడేవాళ్ళు, ఎవరన్నా ట్రాన్స్ వాళ్ళు కనిపిస్తే పిల్లల్ని దాచిపెట్టండి, పిల్లల్ని ఎత్తుకపోయి వాళ్ళని కూడా ఇట్లనే చేస్తారండి. అది కొన్ని ఏళ్ల తర్వాత అర్థమైంది ఏంటి అంటే అది నిజం కాదు, అది అబద్ధం. వాళ్ళ నుంచి పిల్లలు వాళ్ళ దగ్గరికి పోకుండా ఉండడం కోసం అని మాత్రమే ఇట్లా మాట్లాడే వాళ్ళు తప్ప నిజంగా అయితే హిజ్రాలు ఎవరు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళరు. హిజ్రాలు
పుట్టుకతోటే వాళ్ళకి ఏది ప్రాబ్లం ఉంటుంది వాళ్ళే హిజరాలు అవుతారు తప్ప మధ్యలో ఈ మగపిల్లలను తీసుకుపోయి హిజరాలు చేయటము లేకపోతే వీళ్ళని ఇట్లా చేయటం అనేది లేదు అనేది చాలా ఇయర్స్ తర్వాత తెలిసింది. సో ఇప్పుడున్న సమాజంలో ఎవరు మమ్మల్ని అర్ధనారీశ్వర్లు అని ఎందుకు పిలవట్లేదు అంటే ఫేక్ హిజరాలు ఎక్కువైపోయారు. ఫేక్ హిజరాలకి రియల్ హిజరాలకి తేడా నేను చెప్తాను వినండి. ఇప్పుడు మీరు అన్నట్టు హిజ్రాలు ఎప్పుడు మొదలయ్యారు అంటే 400 సంవత్సరాల చరిత్ర ఉంది హిజ్రా కమ్యూనిటీ. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు దక్కనీస్ మన హైదరాబాద్ మన నిజాం పాలిస్తున్నటువంటి సమాజానికి వచ్చినప్పుడు భాయిజీలు అని ఉండేవాళ్ళు. భాయిజీస్ అంటే ఏంటి అంటే వాళ్ళు పెళ్లి గిట్రా ఏమీ చేసుకోకుండా వాళ్ళు ట్రాన్స్ విమెన్సే కానీ వాళ్ళు కుర్తా పైజామాల మీద ఉండేవాళ్ళు. కొంతమంది చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు. వీళ్ళు మహారాజు దగ్గర వంటశాలలో పనిచేయటము లేకపోతే సైన్యంలో పనిచేయటము లేకపోతే రాణుల దగ్గర పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. దీంట్లో 2 రకాలు ఉండేవాళ్ళు. ఒకటి ఇమాస్కులేషన్ చేసిన మగవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే రాణి దగ్గర కాపలా ఉండడం కోసం రాజు మంచి మగవాళ్ళకే సర్జరీ చేయించి ఉంచేవాడు బలవంతంగా. అది మాస్కులేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు అంటే కేవలం వాళ్ళు మగోళ్లే, వాళ్ళ మర్మాంగం మాత్రమే తీసేస్తారు కానీ వాళ్ళు మగ బట్టల మీదనే ఉంటారు. ఎందుకు అంటే రాణులు వాళ్ళతో అప్పుడు రాజులు 6 నెలలు 6 సంవత్సరాలు యుద్ధానికి వెళ్తే రాజు వచ్చేంత వరకు ఆమెను సేఫ్టీగా చూసుకోవడం కోసం ఒక బలంగా ఉన్నటువంటి మగవాడికి సర్జరీ చేయించి వాడిని నించోబెట్టేవాళ్ళు కాపలాదారులాగా. వాళ్ళని ఏమంటారంటే మాస్కులేషన్ చేయించుకున్న మగవాళ్ళు, వాళ్ళని యూనక్స్ అంటారు. రాజు భాషలో యూనక్స్ అంటారు వాళ్ళని. సో యూనక్స్ లను పెట్టేవాళ్ళు. అలా కాకుండా నిజంగా ఎవరైతే పుట్టడంతో వాళ్ళకి మర్మాంగాలు లేకుండా పుట్టడము లేకపోతే అక్కడ ప్రాబ్లం ఉండి పుట్టడము ఇలాంటి వాళ్ళందరూ భాయిజీలుగా హిజ్రాల్గా ఉండేవాళ్ళు. సో ఈ భాయిజీలని హిజ్రాలని అందరినీ రాజుల వాళ్ళు సంస్కృతి కార్యక్రమాలలో కల్చరల్ యాక్టివిటీస్ లో ఎక్కువ ప్రమోట్ చేసేవాళ్ళు. అప్పుడు ఈ మీడియా ఇవంతా ఉండేది కాదు. రాజు యుద్ధానికి వెళ్లే ముందు ఆయనకు ఆశీర్వాదించడము, ఆయనకి పూజ చేయించి పంపించడము, బలి పూజలు ఇవన్నీ చేసేవాళ్ళు. సో ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు అంటే హిజ్రాలు చేసేవాళ్ళు. మళ్ళీ ఒక వంశాధారకుడు పుట్టినప్పుడు కూడా ఫస్ట్ ఎత్తుకొని పాట పాడి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు అంటే ఇది ఈ కాలంలో ఉన్నటువంటిది కాదు. ఇప్పుడు మనము నిజాం సర్కార్ని చూసుకుంటే మన కలియుగంలోనే ఉన్నాడు ఆయన, 400 సంవత్సరాల క్రితమే ఉన్నాడు. కానీ అంతకుముందు కృష్ణుడిని ఎత్తుకున్నారు హిజ్రాలు, అవునా? అంతకుముందు కృష్ణుడిని ఎత్తుకున్నారు, అంతకుముందు శ్రీరామచంద్రుడిని ఎత్తుకున్నారు. ఈ చరిత్ర అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎప్పుడైతే ఈ పుట్టేటప్పుడు ఎప్పుడైతే స్త్రీ పురుషుడు కాకుండా పుట్టారో వాళ్ళని మహాభారతంలో శిఖండిగా గౌరవించారు. అండ్ దీంట్లో రామాయణంలో రామాయణంలో మోహినిగా. ఎందుకు ఈ అవతారాలన్నీ ఎందుకు తీసుకున్నారు అంటే స్త్రీగా అవతారం తీసుకుంటే జగన్మాత, కానీ ఒక పురుషుడు స్త్రీగా అవతారం ఎందుకు తీసుకుంటున్నాడు అంటే లోకంలో కొన్ని మంచి పనులు చేయడం కోసము, కొంతమందికి సపోర్ట్ చేయడం కోసమే. ఇప్పుడు మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడిని ప్రతిఘటించడానికి శిఖండిని అడ్డం పెట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. శిఖండి ఎవరు? పగలు స్త్రీగాను రాత్రి పురుషుడుగా ఉంటది. ఆమెకు ఆ శాపం ఎవరిచ్చారు? అంబాలికల ప్రతిరూపం ఆవిడ, శాపగ్రస్తమే. సో అలా ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల్లో హిజ్రా అనేటువంటిది లేకపోతే ట్రాన్స్ విమెన్ అనేటువంటి వాళ్ళు కల్చర్లో ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారో, అరే మా దేశంలో ఈ ట్రాన్స్ విమెన్స్ కానీ ఈ ఎల్జిబిటీ కానీ చాలా తక్కువ చీప్ గా తీసేస్తాం, అలాంటిది వీళ్ళకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉందా అని చెప్పి వాళ్ళు సగం దొక్కేశారు. తర్వాత సొసైటీ జనరేషన్స్ పెరుగుతూ అసలు హిజ్రా అనేటువంటి వర్డ్ని కానీ వాళ్ళకున్నటువంటి మైథలాజికల్ పవర్ని కానీ వాళ్ళకున్నటువంటి వాక్కుని కానీ అన్నిటినీ సొసైటీ మర్చిపోతూ డీగ్రేడ్ చేసేసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.